అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తు, -డిగ్రీల తీవ్రమైన చలి, నిలబడ్డానికే ఊపిరందని రాతి కొండలు. అలాంటి చోట శత్రువు పైన ఉన్నాడు, మన సైనికులు కింద ఉన్నారు. శత్రువు తుపాకీ పట్టుకుని హాయిగా కూర్చుంటే మన జవాన్లు మాత్రం చావుకి ఎదురెళ్లి నిలబడ్డారు. జూలై 26, 1999 భారత్ తన శౌర్యాన్ని ప్రపంచానికి చాటిన రోజు కార్గిల్ విజయ్ దివస్. ఆ మంచు శిఖరాల పైన మన జవాన్లు రాసిన రక్త చరిత్ర ఏంటో ఈరోజు తెలుసుకుందాం. శీతాకాలం కారణంగా భారత్ పాకిస్తాన్ సైన్యాలు సరిహద్దుల్లో వెనక్కి తగ్గినటువంటి సమయంలో పాకిస్తాన్ సైన్యం కుట్ర పన్నింది. చొరబాటుదారుల వేషంలో భారత భూభాగంలో ఉన్న ఎత్తైన కార్గిల్ పర్వత శిఖరాలని ఆక్రమించింది. పైనుంచి చూస్తే కింద ఉన్న ప్రతిదీ శత్రువుకి కనిపిస్తుంది. మన వాళ్ళు ఒక్క అడుగు ముందుకేసినా శత్రువు తేలిగ్గా కాల్చేయగలడు. కానీ కేవలం ఒక యుద్ధం కాదది, అది భౌగోళికంగా మనకు ఎదురైనటువంటి అతిపెద్ద సవాలు. కానీ భారత సైన్యానికి తెలిసింది ఒక్కటే, మన భూమిలోని ఒక్క అంగుళం కూడా శత్రువు చేతిలో ఉండడానికి వీల్లేదు. భారత సైన్యం రాత్రికి రాత్రే ఆపరేషన్ విజయ్ని ప్రారంభించింది. చీకట్లోనే ఏటవాలుగా నిలువుగా ఉన్న కొండల్ని తాళ్ల సహాయంతో ఎక్కారు. ఒకవైపు మన ఆర్టిల్లరీ బోఫోర్స్ తుపాకులు శత్రువుల స్థావరాలను ధ్వంసం చేస్తా ఉంటే, మరోవైపు భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో శత్రువు పైన ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపించింది. వ్యూహం, నిఘా, ఆర్టిల్లరీ మరియు ఆర్మీ, ఎయిర్ ఫోర్సుల సమన్వయంతో భారత సైన్యం ఒక్కొక్క పర్వత శిఖరాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. ఈ విజయం వెనుక ఎందరో వీరుల ప్రాణ త్యాగం ఉంది. ఏ దిల్మాంగే మోర్ అని గర్జిస్తూ శత్రువుల గుండెల్లో నిద్రపోయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా, రక్తమోరుతున్న శత్రువుల బంకర్లని తునాతునకలు చేసినటువంటి లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, పదుల సంఖ్యలో గుళ్ళు ఒంట్లోకి దిగినా పోరాడిన యోగేంద్ర సింగ్ యాదవ్, రైఫిల్మన్ సంజయ్ కుమార్, వీరితో పాటు ఎందరో సైనికులు తమ ఇళ్లని, కుటుంబాలని మరిచిపోయి మాతృభూమి రక్షణ కోసం తమ ప్రాణాలని త్యాగం చేశారు. వాళ్ళు మరణించలా, అమరులయ్యారు. మన గుండెల్లో, ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. యుద్ధ రంగంలోనే కాదు, అంతర్జాతీయ దౌత్య వేదిక పైన కూడా భారత్ విజయం సాధించింది. మనం చూపినటువంటి సంయమనం, బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ప్రపంచ దేశాల మద్దతుని తెచ్చిపెట్టింది. పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరైపోయింది. కార్గిల్ యుద్ధం మనకు ఎన్నో పాఠాలను నేర్పించింది. సరిహద్దుల్లో నిఘా పెంపొందించడం, త్రివిధ దళాల మధ్య సమన్వయం, అత్యాధునిక సాంకేతికత ప్రాధాన్యతను ఈ యుద్ధం నొక్కి చెప్పింది. జూలై 26, ఆ రోజు కార్గిల్ కొండలపైన ఎగిరినటువంటి మన మువ్వర్ణల జెండా కేవలం ఒక విజయం మాత్రమే కాదు, ఈ దేశ సార్వభౌమాధికారానికి, భారత సైనికుడి యొక్క అజేయమైన శౌర్యానికి ప్రతీక. మన సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయంటే, మనం ప్రశాంతంగా నిద్రిస్తున్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో మేలుకుని ఉన్నటువంటి మన వీర సైనికులే. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతి అమరవీరుడికి, వారిని కన్న తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా ప్రణామాలు అర్పిద్దాం. జై హింద్, వందే మాతరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.